హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అసలు మనం డైలీ యూజ్ చేసే ఇంటర్నెట్ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు, కానీ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది నేను ఏమంటున్నాను అని. మనము డైలీ గూగుల్ క్రోమ్ని యూజ్ చేస్తాము, ఇంకా కొంతమంది ఫారెన్ టూర్స్ వేయడానికి కూడా యూజ్ చేస్తారు. ఇంకా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవి మనం వాడుతాం కదా, వీటిని సర్ఫేస్ వెబ్ అని అంటారు. ఇది ఇంటర్నెట్లో చాలా చిన్న పార్ట్ అంతే, అంటే మైనర్ పార్ట్ అని. ఇంకా డీప్ వెబ్ అని ఒకటి ఉంటుంది. మనం యూజ్ చేసే ఈమెయిల్స్, బ్యాంక్ అకౌంట్స్, ఇంకా ప్రైవేట్ డేటాబేసెస్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి డీప్ వెబ్లో ఉంటుంది. మనం డైలీ డీప్ వెబ్ని యూజ్ చేస్తూనే ఉంటాం, కానీ మనం ఎప్పుడు దాన్ని డైరెక్ట్గా అస్సలు చూడలేము. వీటి కింద యాక్చువల్గా ఒక చీకటి ప్రపంచమే ఉంది, అదే ది డార్క్ వెబ్. మనము డైరెక్ట్గా డార్క్ వెబ్ని మన క్రోమ్ లేదా సఫారీ బ్రౌజర్తో యాక్సెస్ చేయడానికి యూజ్ లేదు. వీటిని మనం యాక్సెస్ చేయడానికి థార్ బ్రౌజర్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేయాలి. ఇది గూగుల్ ప్లే స్టోర్లో ఉంది, సేఫే, యూజ్ చేయవచ్చు. మనం డార్క్ వెబ్లో ఉన్న వెబ్సైట్స్ సెర్చ్ ఇంజన్స్లా అస్సలు ఉండవు. అక్కడ యూజర్స్ ఇంకా ఓనర్స్ ఇద్దరు తెలియనట్టుగానే ఉండడానికి ప్రయత్నిస్తారు. ఈ వెబ్సైట్ని కొంతమంది ప్రైవసీ కోసం యూజ్ చేస్తే, ఇంకా చాలామంది వరకు ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం యూజ్ చేస్తారు. ఈరోజు డార్క్ వెబ్ యొక్క డార్కెస్ట్ సీక్రెట్స్ని తెలుసుకుందాం. రెడ్ రూమ్ అనే మిస్టరీ నుండి $1 బిలియన్ సిల్క్ రోడ్ వరకు, హ్యూమన్ ట్రాఫికింగ్ యాక్టివిటీస్ నుంచి ఇంటర్నెట్లో డీపెస్ట్ మిస్టరీ అని పిలువబడే మారియానాస్ వెబ్ వరకు, అసలు ఈ డార్క్ వెబ్లో ఏం జరుగుతుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ డార్క్ వెబ్ ఐడియా ఉన్న వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి గుర్తుకొచ్చేది ఏంటి అంటే ది రెడ్ రూమ్ అనే కాన్సెప్ట్. వీటిల్లో లైవ్ టార్చర్ పెట్టే వీడియోస్ నుంచి వైలెంట్ యాక్ట్స్ పెట్టే వరకు దీంట్లో లైవ్గా బ్రాడ్కాస్ట్ చేసి చూపిస్తారు. ఈ హింసని చూడడానికి కొంతమంది సైకోనా కొడుకులు డబ్బులు పే చేసి మరి ఈ ఇల్లీగల్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి చూస్తారు. వాళ్ళకి ఇది ఏమి పైత్యమో నాకు తెలియదు. చాలామంది ఇలాంటి న్యూ కాంటెంట్ మా దగ్గర ఉంది అని, మా వెబ్సైట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఇంకా ఇలాగ చెప్తూ వాళ్ళని ప్రోత్సహిస్తారు. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, నాని అన్న మూవీ హిట్ 3 ఉంది కదా, దాంట్లో సెకండ్ హాఫ్ ఉంటుంది చూడండి, సేమ్ అలాంటిదే ఇది. ఆ సెకండ్ హాఫ్లో విలన్ వచ్చేసి అందరి సైకోలో కొడుకుల్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి చంపుకోండ్రా అంటాడు కదా, కానీ ఇక్కడ చాలామంది వీళ్ళు టార్చర్ చేసే వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారన్నమాట. ఇంకా డార్క్ వెబ్లో హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చాలా కామన్. అక్కడ ఇది చాలామందికి తెలుసు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మైనర్ గర్ల్స్ని కిడ్నాప్ చేసి వాళ్ళని మెంటల్లీ, ఫిజికల్లీ టార్చర్ చేస్తారు, హింసిస్తారు, చిత్రవాదాలు చేస్తారు, ఇంకా సెక్షువల్గా కూడా యూజ్ చేసుకుంటారు. ఈ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న వాళ్ళపై పట్టుకోవాలని వాళ్ళని ప్రతిరోజు వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. చాలామంది వరకు దొరుకుతూనే ఉంటారు. కొంతమందిని వాళ్ళ ఫ్యామిలీస్కి రిటర్న్ అప్పచెప్తారు, వాళ్ళ లేడీస్ని. ఇంకొకటి ఏంటి అంటే, ఈ గర్ల్స్ని కిడ్నాప్ చేస్తారు కదా, వీళ్ళని బిడ్ వేస్తారు, అంటే అమ్మకానికి. అక్కడ బాగా బలిసిన వాళ్ళు అక్కడ వాళ్ళని కొనుక్కొని వాళ్ళ సొంతం అవుతారు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళని టార్చర్ చేస్తారు. సిల్క్ రోడ్ ఇది డార్క్ వెబ్లో $1 బిలియన్ మార్కెట్. ఇది 2011లో ఇది స్టార్ట్ అయ్యింది డార్క్ వెబ్లో. అప్పటి నుంచి ఇది చాలా ఫేమస్. మీకు సింపుల్గా చెప్పాలంటే, మనం లీగల్గా వాడే ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, దీంట్లో మనం థింగ్స్ని ఎలా లీగల్గా కొంటామో అక్కడ ఇల్లీగల్ థింగ్స్ని కొంటారు అక్కడ ఆ వెబ్సైట్లో. చాలా వరకు వాళ్ళు కొనే ఆ వస్తువులు మనకి లీగల్ మార్కెట్స్లో దొరకవు. అందుకే వాళ్ళు అక్కడ డార్క్ వెబ్లోకి వెళ్ళి అక్కడ యాక్సెస్ అయ్యి అలాంటి థింగ్స్ని వాళ్ళు కొంటారు, అక్కడ ఉన్న వస్తువుల్ని. సో ఇంకా చాలా అంటే చాలా వస్తువులు దాంట్లో ఉంటాయి, మనకి ఈ భూమి మీద కనిపించినవి. కానీ అక్కడ యాక్సెస్ అయిన తర్వాత ఈ భూమి మీద ఇన్ని ఉన్నాయా, ఇలాంటి ఇల్లీగల్ కూడా అక్కడ కొంటారా అని ఆలోచన వస్తుంది మనకి. ఇంకొకటి ఏంటి అంటే, అక్కడ డబ్బుని వాడరు, అలాగే ఆన్లైన్ పేమెంట్స్ కూడా వాడరు. వాళ్ళు వాడేది క్రిప్టో కరెన్సీని అక్కడ యూజ్ చేసి. అప్పట్లో ఇది చాలా ఫేమస్. ఈ వెబ్సైట్ని స్టార్ట్ చేసిన కొన్ని నెలల్లోనే $1 బిలియన్ టర్నోవర్ వచ్చింది దీనికి. కానీ FBI ఇన్వెస్టిగేషన్లో సైట్ని క్లోజ్ చేసి పడేశారు, అలాగే ఈ ఓనర్ కూడా పట్టుకొని అరెస్ట్ చేసి పడేశారు. ఇంటర్నెట్ వరల్డ్లోనే బిగ్గెస్ట్ క్రైమ్గా ఉంది ఇప్పటికీ. మారియానాస్ వెబ్ ఇంటర్నెట్లో ఇది డీపెస్ట్ మిస్టరీ. ఇంటర్నెట్ ఐస్బర్గ్ థియరీ ప్రకారం ఇంటర్నెట్లో ఐస్బర్గ్ తీసుకుంటే ఫ్రమ్ టిప్ నుంచి బాటమ్ వరకు లేయర్స్ వైజ్ ఇంటర్నెట్ ఫామ్ అయి ఉంటుంది. పబ్లిక్ యూజ్ చేసేది, గవర్నమెంట్స్ యూజ్ చేసేది, ఇంకా డార్క్ వెబ్ అనే ఈ క్రిమినల్స్ యూజ్ చేసేది.
ఈ డార్క్ వెబ్ని యాక్సెస్ చేయడానికి అడ్వాన్స్డ్ అండ్ సూపర్ కంప్యూటర్స్ అవసరమని చెప్తారు. నేను ఇందాక చెప్పినట్టు టార్ వెబ్సైట్తో మనం వెళ్ళొచ్చు కదా, ఆ యాప్తో వెళ్ళొచ్చు కదా అని. అది మనం నార్మల్గా చూడ్డానికి అంతే. అది కూడా గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది. ఇంకా ఈ డార్క్ వెబ్లో క్రిమినల్స్, హ్యాకర్సే కాకుండా కొంతమంది మోస్ట్ అడ్వాన్స్డ్ డేటాని, ఇంకా మోస్ట్ సీక్రెట్ డేటాని కూడా దాచిపెట్టి ఉంటారని నమ్ముతారు. కానీ ఇదే నిజమని ప్రూవ్ చేయడానికి ఎవరి దగ్గర ప్రూఫ్ కూడా లేదు. సో ఇది గైస్, మనం డైలీ యూజ్ చేసే ఇంటర్నెట్ వెనకాల ఉన్న డార్క్ స్టోరీ. అదే అండి ది డార్క్ వెబ్ గురించి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. నేను ఇంకో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఎంతవరకు బాయ్.